ఓం తత్సత్. ఓం నిత్యాయ సత్యాయ చిదాత్మకాయ నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ నమోస్తు నిత్యం గురుశేఖరాయ నమోస్తు నిత్యం గురుశేఖరాయ. నిత్యుడు, సత్యస్వరూపుడు, స్తుతింపతగినవాడు, శుభకరుడు, పరాత్పరుడు, పరిశుద్ధుడు, జ్ఞానస్వరూపుడు, నిరంజనుడు అగు గురుదేవునకు నమస్కారము. హరి ఓం తత్సత్. మనం వేదాంత బాలబోధనలో అవస్థాత్రయ సాక్షిని గురించి చెప్పుకుంటున్నాం. కొంచెం ఎక్కువగానే చెప్పుకుంటున్నామేమో. ఏమైనా సరే మనం ఈ ఒక్కదాంతోనే ఆత్మ అంటే ఏంటో సరైనటువంటి విచారణ చేస్తే ఆత్మ ఎలా తెలియబడుతుందని చెప్పుకున్నాం. ఆత్మ శరీరత్రయ వ్యతిరిక్త, 3 శరీరాల కంటే వేరైనది. దాంట్లో ఎక్కువగా చెప్పలేదు నేను, ఎందుకంటే అవంతా మన అనుభవానికి కొంచెం దూరంలో ఉంటాయి. పంచకోశాతీత, ఇది కూడా అనుభవానికి దూరంగా ఉంటుంది. ఇది అవస్థలు రోజు అనుభవిస్తాం కాబట్టి దగ్గరగా ఉంటుంది కనుక దీన్ని మనం శృతి యుక్తి అనుభవం మేరకు ఇప్పుడు ఇంకా విచారణను కొనసాగిద్దామండి. శృతులు ఏం చెబుతున్నాయో చూద్దాం. శ్వేతాశ్రోతుల ఉపనిషత్తు 6వ అధ్యాయంలో 11వ శ్లోకం, దాంట్లో ఉంది ఈ మాట: సాక్షి చేత కేవల నిర్గుణచ్చ. సాక్షి సాక్షాత్ ఈచ్యతే, ఇది సాక్షి. ప్రత్యేక చిన్మాత్ర ఆత్మ, సపరేట్గా ఉంటూ చిత్తు మాత్ర జ్ఞానంగానే ఉంటుంది, అదే ఆత్మ. వీడు సాక్షి అంటే అన్నింటినీ తెలుసుకునేది ఏదో అది సాక్షి. తాను పాల్గొనకుండా ఒక సన్నివేశం జరుగుతూ ఉంటే తాను పాల్గొనకుండా ఉంటూ జ్ఞానవంతంగా ఉంటూ అన్నీ తెలుసుకునేది ఏదో అది సాక్షి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎట్లా సాక్ష్యం చూద్దామండి. ఇప్పుడు అవస్థాత్రయం, 3 అవస్థలు: జాగ్రత్త అవస్థ అంటే మెలకువ, స్వప్నావస్థ కళ, సుషుప్తి అవస్థ గాఢ నిద్రావస్థ. ఈ 3 మనకు ఉండేది. ఇప్పుడు సపోజ్ మూర్ఛావస్థ అన్నాం అనుకోండి, ఆ కాసేపు అది గాఢ నిద్రావస్థతో సమానమే. పగలు నిద్రపోయినాడండి, కలగన్నాడు అన్నాం, పగలు నిద్రపోయాడా అయితే సుషుప్తి అవస్థ. పగలే మధ్యాహ్నం కలగన్నాడండి అంటే స్వప్నావస్థే. ఉండేది 3 మొత్తానికి. ఈ 3 అవస్థలలోనూ ఆ అవస్థాత్రయంలో అన్ని అవస్థల యొక్క పనులు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఎడతెగకుండా ఎప్పుడు నాన్ స్టాప్, తాను మారకుండా ఎల్లప్పుడూ కూడా అన్ఎఫెక్టెడ్, ఏ ఎఫెక్టెడ్ కాదు, దేనికి మార్పు చెందకుండా నిర్వికారంగా ఉంటూ ఆ అవస్థాత్రయాన్ని తెలుసుకునేది ఏదో ఆత్మ, అది సాక్షి. చేత, అది ఎట్లా దాని స్వరూపం చెప్పాడండి. చేత కేవల నిర్గుణచ్చ. చేత అంటే చైతన్యం, అంటే మార్పులు లేనితనం, ఏ వికారము చెందకుండా ఉంది. కేవలం ఓన్లీ వన్, అది ఒకటే, అనేకం లేవు, అంటే అవయవాలేని ఏమి లేవు. నిర్గుణ, ఏ గుణాలు లేవు ఆత్మకు. మామూలుగా 3 గుణాలు చెప్పుకుంటాం: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 ఈ గుణాలే హెచ్చుతగ్గులుగా ఉంటూ ఒకదాంతో ఒకటి కలిసి కాంబినేషన్ అయ్యి దేహాది ఇంద్రియాలు, మనసు మొదలైనవి, బయటకు ఉండే ప్రపంచాలు అంతా కూడా రాయి రప్ప దగ్గర నుంచి కూడా ప్రతి దాంట్లో కూడా హెచ్చుతగ్గులుగా ఈ 3 ఉంటేనే మనకు కనిపిస్తూ ఉన్నాయి 3 గుణాలు. కాబట్టి ఆత్మ ఎటువంటిది? నిర్గుణం, ఏ గుణము లేదు. ఇంకా చెప్పాడండి ఏంటంటే బుద్ధే సాక్షి సర్వస్య సాక్షి. నృసింహ తారకోపనిషత్. బుద్ధే సాక్షి సర్వస్య సాక్షి. ఏది? అదే ఆత్మ, బుద్ధికి సాక్షి. ఇప్పుడు మనం ఒకదాన్ని ఒకటి కనుక్కుంటూ రావచ్చు. బయట శబ్ద స్పర్శ రూప రసగంధాదులన్నీ ఉన్నాయండి, శబ్దాలు వినపడుతూ ఉన్నాయి, ఇక్కడ కూర్చొని ఉంటాయి. నేను కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే రూపాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే బయటకు ఉండే వాటికి ఆధారమైనది తెలుసుకునేటివి ఇంద్రియాలు. బయట ప్రపంచాన్నంతా కూడా 5 ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయి.
కాబట్టి బయటిది దృశ్యము, ఈ ఇంద్రియాలు దృక్, అంటే బయటి వాటిల్లో కనిపిస్తున్నాయి. ఈ సాక్షి చూచేటివి ఈ 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు 5ంటిని తెలుసుకునేది మనస్సు లేదా బుద్ధి లేదా చిత్తహంకారం, అంతఃకరణము. ఇలాగా నా కంటి చూపు బాగాలేదు, నా చెవులు సరిగా వినిపించుటలేదు, నా చర్మము వేడిని భరించలేకుండా ఉంది, ఇలాగా అన్నిటి విషయాలు, ఇంద్రియాల విషయాలు, నా కాళ్ళు కుంటిగా ఉన్నాయి, నా చేతులు పనిచేసి నొప్పి పెడుతున్నాయి అంటారే, ఎట్లా తెలిసింది? తెలుసుకునేవాడెవరు? మనస్సు. మనస్సన్నా బుద్ధి అన్నా ఒకటే ఇక్కడ, అంతఃకరణం. ఇప్పుడు ఈ బుద్ధిని తెలుసుకునేవాడెవడో ఒక్కసారి మనం ఆలోచన చూద్దామండి. ఇంకెవడు లేడు. బుద్ధి సాక్షి ఒకటే, ఆత్మ అంటే జ్ఞానమే. ఇంకే పనిముట్టు ఉంది మన దగ్గర? అన్ని పనిముట్లు చెప్పుకుంటూ వచ్చామే, ఇంకే పనిముట్టు లేదు అక్కడ, తనే. అదే సర్వస్య సాక్షి, అన్నింటికీ అదే సాక్షి, అదే వ్యాపించిపోయిందండి. ఇప్పుడు బుద్ధిని గమనించేటప్పుడు బుద్ధి వరకు మాత్రమే ఉంది. తర్వాత మన ఇంద్రియాలకు వచ్చేటప్పటికి ఇంద్రియాల వరకే ఉంది. బయట ప్రపంచం లేకపోతేనే ప్రపంచమంతా జ్ఞానం వ్యాపించిపోయింది, 7 లోకాలు. అదే సాక్షి, మొత్తాన్ని తెలుసుకుంటున్నది జ్ఞానం, సర్వస్య సాక్షి. ఇంకా ఏం చెప్పింది కఠరుద్రోపనిషత్తు? స ఏవ జగతః సాక్షి సర్వాత్మా విమలాకృతి ప్రతిష్ఠ సర్వభూతానాం ప్రజ్ఞానఘన లక్షణ. ఏమండి చూడండి, అచేతనం అంటే జడం, సమస్త ప్రపంచమంతా కూడా చైతన్యం కాదు, జ్ఞానం కాదు, అచేతనం. అంటే ఏంటి? ఒక 100 అన్నీ కలిపితే 100 అయినా అనుకుందామండి. మన శరీరం మొదలుకొని బయట 7, 14 లోకాలు కనుక్కుంటే 100 వస్తువులు ఉన్నాయనుకుంటే అందులో 99 జడము, అచేతనము, జ్ఞానము లేవు. ఒక్కదానికి మాత్రమే జ్ఞానం, అదే ఆత్మ. ఆత్మను తెలుసుకోవడానికంటూ ఏదీ లేదు, ఆత్మయే అన్నింటినీ తెలుసుకుంటుంది. ఇక్కడ తెలుసుకోవడం అంటే జ్ఞానం, ప్రకాశం. అంటే ఏంటి? తను ఉన్నట్టు తనను తెలుసుకుంటూ ఇతరమును తెలుసుకునేది ఏదో అదే జ్ఞానం. జ్ఞానము ఇతరమును తెలుసుకుంటుందంటే తనున్నట్టు తను తెలుసుకుంటేనే. అందువల్ల ప్రపంచం అంతా బ్రహ్మదేవుడో అనొచ్చు మీరు, ఆయన కూడా జడ పదార్థమే. ఏమండి, బ్రహ్మదేవుడు మనల్ని పుట్టించిన ఆయన కూడా ఒక ముద్దండి, రాయిలాగా. ఎందువల్ల? ఆయన ఎవరితో చెప్పినట్టు మనకు తెలీదు. నేనున్నాను రో అని. ఆయన ఉన్నాడని మనం చెప్తున్నాం. అంటే మన జ్ఞానానికి తోస్తున్నది మన ఆత్మ చైతన్యం ఉండబట్టి కదా మనం చెప్తున్నాం. మన ఆత్మ చైతన్యము ఎట్లా చెప్తున్నామో తెలుసా? ఒకసారి సైంటిఫికల్ అప్రోచ్ చేసి చూడండి. మనలో ఉండే ఆత్మ చైతన్యము బుద్ధి లేకో మనస్సు లేకో అదే అంతఃకరణంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ప్లస్ వాక్కులోకి ప్రవేశించి అప్పుడు వాక్కు ద్వారా చెప్తున్నాం అన్నమాట. మనకు అదే ఇన్ని రకాలుగా వచ్చేసింది జ్ఞానమే అన్నిటిలోకి. అంతేగాని వాళ్ళెవరో చెప్పడంలే. కాబట్టి ఇదంతా కూడా జడ పదార్థాలతో నిండి ఉంది ప్రపంచం. అదే ఆత్మ, జ్ఞానం, చేతనం. ఇక అజ్ఞానం అనేది కొంచెంగా ఉండదు, కొద్దిగా కూడా ఉండదు అక్కడ. ఎందుకు? ఎప్పుడు జ్ఞానం అన్నామో అది ప్రకాశం, దాంట్లో చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సమస్త భూతాలు అన్నీ ఎక్కడున్నాయి? ఆత్మలోనే పుడుతున్నాయి, ఆత్మలోనే ఉంటున్నాయి, ఆత్మలోనే లయించిపోతున్నాయి. కనుక సర్వ జగత్తుకు సాక్షి అదే. ఇప్పుడు సముద్రంలో చూడండి ఒకసారి, అలలు పుడుతున్నాయి, పోతున్నాయి, బుడగలు పుడుతున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. మరి ఆ నీటికి ఏమాత్రమే కానీ నీరుగానే ఉంది, ఏ మార్పులు చెందడం లేదు. అలాగే ఆత్మ అనే దాంట్లోనే, పరబ్రహ్మలోనే అన్నీ జరుగుతున్నాయి. అలాగే భగవద్గీతలో కూడా 13వ అధ్యాయం 23వ శ్లోకంలో ఉపద్రష్ట అనుమంతా చ అని వస్తుంది. అంటే ఈ జీవుడి యొక్క 3 అవస్థలను, ఈ అవస్థలో ఆ జీవుడు చేసే వ్యాపారాలను కేవల సాక్షిగా ఉంటూ ఉపద్రష్ట అంటే సాక్షిగా ఉంటూ తెలుసుకుంటోంది. కాబట్టి ఆ తెలుసుకుంటూ ఉన్నదేదో తాను మాత్రం
ఏమాత్రం మార్పు లేకుండా అనుమంతాచ, ఏమాత్రం మార్పు లేకుండా ఉంటూ ఉన్నదేదో అదే ఉపద్రష్ట. కాబట్టి ఇలాగా ఉపనిషత్తులన్నీ కూడా ఆత్మ చైతన్యాన్ని గురించి చెప్తున్నాయి. ఇప్పుడు శృతులు చెప్తున్నాయి కనుక ఆత్మ చైతన్యాన్ని గురించి ఇంక మనం డౌట్ పడాల్సిన పని లేదు. నెక్స్ట్ యుక్తి, ఇది చాలా ముఖ్యం. తర్కానికి నిలుస్తున్నదా? ఇప్పుడు చాలా వాటిల్ని శాస్త్రాలు చెప్తున్నాయనే చెప్తూ ఉంటారు అందరూ కూడా. పురాణాలను, పుక్కిటి పురాణాలు లాంటివి తీసుకొని శాస్త్రం చెప్పింది కదండి, భాగవతం చెప్పిందండి, భారతం చెప్పిందండి, అది యుక్తికి పనికిరాదు. అంటే దాని గురించి ఉదాహరణ ఇవ్వడానికి కానీ తర్కబద్ధంగా విచారించడానికి కానీ వీలు పడదు. అందువల్ల అలాగా ఉండకూడదు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామే, శృతి, యుక్తి, అనుభవం కూడా ఉండాలి. మన అనుభవంలో, మన ఎక్స్పీరియన్స్లో అది నిజం కావాలి. మన ఎక్స్పీరియన్స్ అంటే మళ్ళీ సింగిల్గా కాదండి, వ్యక్తిగత అనుభవం కాదు, అందరి యొక్క అనుభవంలో ఉండాలి. అప్పుడే అది సరి అయింది. సరే, ఇప్పుడు యుక్తి చూద్దామండి. ఒక పట్టణ దృష్టాంతంతో, ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణం సరే ఓ రాజుగారిది అనుకుందాం, ఒక నగరం ఉంది. ఆ నగరంలో రోడ్లు, పార్కులు, ఇండ్లు, వాళ్ళ ఆఫీసులు అన్నీ ఉన్నాయి ఆ పట్టణంలోనే. అదే పట్టణంలో రాజుగారు ఉండేదానికి ఒక పెద్ద ప్రహరీ గోడ, కోట అనుకోండి. దాని లోపల మళ్ళీ చిన్న చిన్న ఇండ్లు, ఎందుకు అక్కడ వాళ్ళ మంత్రులు, సామంతులు, సైన్యాధిపతులు, ఇట్లా చిన్న చిన్న ఇండ్లు, చిన్న చిన్న తోటలు అంతా కలిసి ఇదంతా ఒక కోట. ఆ కోటలో మళ్ళీ అంతా ఉంది. తర్వాత మూడవది, ఆ ప్రాకారంలోనే అంటే ఆ కోటలో మళ్ళీ ఒక పెద్ద తోట. ఆ తోట మధ్యలో రాజుగారు ఉండేటువంటి పెద్ద బిల్డింగ్, రాజగృహం. ఇదంతా కలిసి ఒక పట్టణం, ఒక నగరం అనొచ్చు. అంటే ఏమి అంతా అదొక పెద్ద నగరం, ఒక రాజుగారి రాజ్యం లేదా ఒక నగరం అనుకుంటే, ఆ నగరంలో అనేకమైన రోడ్లు, పార్కులు, ప్రజలు ఉండే ఇండ్లు, పాఠశాలలు, ఆఫీసులు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఆ నగరంలోనే పెద్ద కాంపౌండ్, కోటతో ఒకటి ఉంది. ఆ కోటలో చిన్న చిన్న ఇండ్లు, పెద్ద పెద్ద ఇండ్లు, చిన్న చిన్న తోటలు అన్నీ కలిసి అంతా ఉన్నాయన్నమాట. అక్కడ బాగుంది. ఆ ప్రాకారంలోనే ఓ పెద్ద తోట, ఆ తోట మధ్యలో రాజుగారు ఉండేటువంటి పెద్ద రాజగృహం ఒకటి ఉంది. ఇవన్నీ కలిసి మనం పట్టణం అన్నాం. ఇప్పుడు చూద్దామండి, మన శరీరానికి పోల్చుకొని చూద్దాం. ఈ నగరం వంటిది జాగ్రత్త అవస్థ. ఏమండి, ఈ టోటల్ పైన చెప్పుకున్నటువంటి మూడు అన్నిటితో కలిపితే దీన్ని జాగ్రత్త అవస్థ అంటారండి. తర్వాత నగరంలో ఒక పెద్ద ప్రాకారం ఉంది, కాంపౌండ్ గోడంతా ఉంది అండి. దాని లోపల చిన్న చిన్న ఇండ్లు, చిన్న చిన్న తోటలు, ఆ సైన్యాధిపతులు, చిన్న మంత్రులు, ఆఫీసర్లు, కొంపలతో సహా అన్నీ ఉన్నాయనుకుంటామండి. అది స్వప్నావస్థ లాంటిది. అలాగే ఆ కాంపౌండ్లోనే, ఆ కోటలోనే, అంటే ఆ ప్రహరీ గోడ ఉన్నది కాంపౌండ్ వాళ్ళు, దాని లోపలనే రాజుగారి గృహం ఉన్నది. రాజుగారి పెద్ద బిల్డింగ్, అది సుషుప్తి అవస్థ. ఏమండి, పోల్చుకుంటున్నామా? మళ్ళీ ఒకసారి ఈ మంచి ఎగ్జాంపుల్ కాబట్టి యుక్తిపరంగా చూడండి. ఒకసారి చూస్తే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో రోడ్లు, ప్రజలు ఉండే ఇండ్లు అంతా ఉంది. ఇదంతా పట్టణమే టోటల్గా వేసుకుంటే హైదరాబాద్ పట్టణం లాంటిది అనుకుందామండి. దాంట్లో ఆ మధ్యలో ఒక పెద్ద ప్రహరీ గోడ, కోట లాంటిది. మిగిలినదంతా కూడా అన్నీ బయట ఇండ్లు, బయట అన్నీ ఉన్నాయి. ఆ కోట లోపల ప్రహరీ గోడ, చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి, చిన్న చిన్న తోటలు అన్నీ ఉన్నాయి. అది రెండవది. ఆ కాంపౌండ్ లోపలనే పెద్ద తోట ఉంది. ఆ తోటలో రాజుగారికి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఇదే అండి హైదరాబాద్ లాంటి పట్టణంలో. ఇప్పుడు టోటల్ పట్టణం అంతా, హైదరాబాద్ అంతా ఎట్లా ఉందంటే జాగ్రత్త అవస్థ అనుకుంటే, దాని మధ్యలో పెద్ద చుట్టూ కూడా పెద్ద కోట ఉందే, అది స్వప్నావస్థ. ఆ కోట లోపల రాజుగారి బిల్డింగ్ ఉందే పెద్దది, అది గాఢ నిద్ర, సుషుప్తి అవస్థ. ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదండి. ఈ మూటిని చూసినప్పుడు ఈ పట్టణంలో ఉన్నటువంటి కాంపౌండ్, కోటను, ఆ కోట మధ్యలో ఉండే రాజప్రసాదం ఉందే, రాజుగారి బిల్డింగ్,
ఈ మూటిని అభిమానించేవాడున్నాడే, ఈ మూడు తనవిగా అనుకొని పరిపాలిస్తున్నాడే. ఏవేవి? ముందు తన కొంప, తన కోటలో అంతా భటులు అంతా ఉంటారు, వడ్డించేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు, ఇదంతా. తర్వాత వాళ్ళంతా సైన్యానం అంతా ఉంటుంది కోటలు, ఇదంతాను. తర్వాత ఆ కోటలోనే ఈ మూడు మధ్యలో మూడోది బయట ఉండేటువంటి ఆ పట్టణంలో బయట ఉండే ఇండ్లు అంతా కూడా ఇదంతటిని అనుకునేటువంటి వాడు రాజు కదా. ఆ రాజు ఎవడయ్యా అంటే మూటిలో ఉంటూ ఉంటాడే వీడు అభిమానించేవాడు. వీడండి జీవుడు అనుకుందాం. జీవుడు ఈ నగరంలో ప్రాకారంలో రాజప్రసాదంలో ఈ మూటిలో ఉండే ఆకాశం వంటిది ఆత్మ. ఏమండి? ఈ నగరంలో ఆ పట్టణం అంతా, మధ్యలో ఉండేటువంటి కోట అంతా, ఆ మధ్యలో ఉండేటువంటి రాజుగారి బిల్డింగు అది. ఈ మూటిలో ఆకాశం వంటిది ఉంది వ్యాపించి సర్వత్ర మూటిలో కూడా. ఇది ఆత్మ. ఏమండి? ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉంటుంది పని చూద్దాం, చూడండి. రాజు ఏం చేస్తాడు రోజు? కొంతసేపు గుర్రం వేసుకొని ఈ తన యొక్క ఇది ఉండే బిల్డింగ్ దీన్ని దాటుకొని తన కోట బయట మెయిన్ ఏమంటారు దాన్ని, సింహద్వారం, దాన్ని దాటుకొని బయటికి వెళ్ళి బయట ప్రజలను, ఆ పొలాలు, వాళ్ళందరికీ కాలువల్లో నీళ్ళు పోతున్నాయా లేదా, ఇవంతా ప్రజల క్షేమ స్థైర్యాలు తెలుసుకుంటాడు. కొంతమంది చెప్పిన దానికి బాగా ఆనందిస్తాడు. కొంతమంది అయ్యా మేము కరువు కాటకాలదంటే అయ్యో అంటాడు, దుఃఖపడతాడు. ఏమేమి చేయగలనో వాళ్ళందరికీ చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి వస్తాడండి. వచ్చి ఎక్కడికి వస్తాడు? కోట లోపలికి వస్తాడు. కోట లోపల తన సైన్యము, మంత్రులు, చిన్న వాళ్ళు, ఉద్యోగస్తులు అంతా ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీసులు అంతా ఉంటాయి. అక్కడ కూర్చుంటాడు కాసేపు. కూర్చొని ఏమయ్యా వాడికి ఇంక్రిమెంట్ ఇచ్చావా, వీడిని ట్రాన్స్ఫర్ చేసావా, వానికి ఇది చేసావా అన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేస్తాడు. అయిపోయింది. ఇక అదే కోటలో తన ఇల్లు ఉంది, దాంట్లో బెడ్రూమ్ ఉంది. తను హాయిగా పోయి ఒంటరిగా పడుకొని నిద్రపోతాడు. ఏమండి? ఇది జరుగుతున్న విషయం. ఇప్పుడు ఈ జీవుడు అంటే ఎట్లా చేస్తాడు చూడండి. జాగ్రత్తావస్థలో ఏం చేస్తాడు? ఈ స్థూల శరీరంలో, ఈ బయట ప్రపంచంలో రాజుగారు ఎట్లయితే నగరం నుంచి బయటికి పోయి సంచరించాడో వీడు కూడా ఇంట్లో వంటింట్లోకి కాసేపు పోతాడు, అక్కడ టిఫిన్ తింటాడు, మళ్ళీ బయట కూర్చుంటాడు, కొద్దిసేపు పేపర్ చూస్తాడు, లేదా బజార్ లేకపోతాడు, ఏమేమో చేస్తాడు, కాసేపు ఆనందపడతాడు, కొద్దిసేపు దుఃఖపడతాడు, ఇదంతా చేస్తుంటాడండి కదా వీడు జీవుడు జాగ్రత్త అవస్థలో. తర్వాత రెండోది స్వప్నావస్థ. ఇక్కడ వచ్చేటప్పటికి సూక్ష్మ శరీరం. ఎలాగా? ఆ పట్టణంలో, ఆ నగరంలో లోపల కోట ఉందన్నాం కదా, ఆ కోట లోపలికి వచ్చేస్తాడు. ఇక్కడ ఏమి బయటలాగా పనులంతా ఏమిలే, తన పాటికి తానే అన్నీ అందరిని అడిగి ఏమయ్యా ఎట్లట్టుండారయ్యా మీ ట్రాన్స్ఫర్స్ ఏమైనా, బయట ప్రపంచంతో కానీ బయటంతా ఉంది కదా, ప్రజలు, వాళ్ళ కాలువలు, వాళ్ళ పంటలు, వాళ్ళ ట్యాక్సెస్, ఇవన్నీ ఏం లేదనమాట. తన వాళ్ళతో లోపల అంటే తన వాళ్ళతో తాను మాత్రమే ఇక్కడ ఆనందపడతాడు, ఇక్కడ దుఃఖపడతాడు. తర్వాత సుషుప్తి అవస్థలో ఏం చేస్తాడు? ఇంకా లోపలికి వచ్చేస్తాడు. ఇంట్లోకి వచ్చేసి బెడ్రూమ్లో, సుషుప్తి అవస్థలో బెడ్రూమ్ అంటే రాజుగారు ఏమి సంగతులన్నీ మర్చిపోయి నిద్రపోయినాడు కదా, అలాగే సుషుప్తి అవస్థ అనేటప్పటికీ ఇక్కడ కారణ శరీరం ఉంది. ఈ కారణ శరీరంతో కొంతసేపు నిద్రపోయి తిరిగి మళ్ళా తెల్లారుతానే లేస్తాడు. ఏమండి? చూడండి ఈ జీవుడి యొక్క స్థితి. మెలకువలోనేమో స్థూల శరీరంతో బయట అంత దిగాడు, అన్ని సుఖ దుఃఖాలు అనుభవించాడు. స్వప్నావస్థలో తన పాటికి తానే కొన్ని సృష్టించుకొని తన వాళ్ళతో తానే చరించేసుకొని సుఖాన్ని దుఃఖాన్ని పొందాడు. సుషుప్తిలో కారణ శరీరంతో అజ్ఞానంలో లీనమైపోయి తన పాటికి తానే ఒక్కడే ఉండిపోతాడు. ఇలాగా ఉంటుంది కదా వీడు. ఇప్పుడు చూస్తే మనం ఆత్మ అంటే ఏదనుకున్నాం? ఈ మూడు చోట్లలో ఉండేటువంటి, ఎక్కడ? నగరంలోనూ, ఆ కోట లోపల, ఆ రాజుగారి బిల్డింగ్లోను, బెడ్రూమ్లోను, మూడు చోట్ల ఉండే ఆకాశం ఉంది కదండి, అంతటా సమానంగా వ్యాపించి ఉంది, ఏమీ చేయడం లేదు. అటువంటి ఆకాశంతో సమానమైనది ఆత్మ అని చెప్పినాను ఇప్పుడే.
ఇప్పుడు చూద్దాం. నగరంలో, పట్టణంలో మొత్తం టోటల్గా ఎత్తుకుందాం. అంతా కలిసి ఒక ఆకాశం ఉంది అనుకుంటే, ఒక స్పేస్, దీన్ని నగరాకాశం అందాం. ఈ కోట గోడ లోపల ఉండే ఆకాశాన్ని ఒక ప్రాకారం, ఈ ప్రాకార ఆకాశం అందాం దాన్ని. 3, రాజప్రసాదంలో కూడా ఉంది కదండి స్పేస్, దానికి ప్రసాద ఆకాశం అని పేరు పెడదాం. ఈ 3 అయితే ఇలాగా 3గా ఉందండి. 3 ఆకాశాలు ఉన్నాయా? లేవు. వాస్తవంగా ఆకాశం ఎప్పుడు ఇట్లా ముక్కలుగా లేదు, ఒకటే. ఆకాశం అంటే ముందు తెలియాలి మనకు. ఏమని ఆకాశం అంటే? ఏదో చిన్నప్పటి నుంచి మనం చెప్తూ ఉంటామే, ద స్కై ఈజ్ బ్లూ అని. పళ్ళెం మాత్రం బోలించి ఉండాలి, నీల రంగుతో ఉండాలి అని. అది చాలా తప్పు. ఆకాశం అంటే అవకాశాన్ని ఇచ్చేది, స్పేస్. అంటే ఈ జగత్తులో అన్ని పదార్థాలు ఉండడానికి చోటు అన్నమాట. బోళించినటువంటి పళ్ళెంలలాగా కానీ, నీల రంగుతో కానీ ఈ రూపవర్ణాలు ఏమీ లేవు ఆకాశానికి. ఊరికినే రంగు రూపం ఉన్నట్టు కనపడడం, తోచడమే కానీ అవి ఏమీ లేవు. మరి ఈ స్థితిలో ఈ ఆకాశం ముక్కలు అయిపోయి టోటల్ ఒక నగరంలో ఒక ముక్క, ప్రాకారంలో ఇంకొక ముక్క, రాజప్రసాదంలో ఇంకొక ముక్క, ఇట్లా ఎప్పుడైనా ఉందా? ఉంటుందా? ఉండే వీలుందా? బాగా అర్థం చేసుకోవాలండి మనం. ఈ భావాన్ని మనసులో పెట్టుకొని చూస్తే మనకు బాగా అర్థమవుతుందండి. ఎలాగో చూద్దామండి, దాన్ని కొనసాగిద్దాం. ఈ విషయాన్ని ఇంకా విచారణ చేద్దామండి. ఘటాకాశ మహాకాశాల వివరణగా చూద్దాం. ఘటాకాశం అంటే కుండలో ఉన్నటువంటి స్పేస్, మహాకాశం అంటే బయట ఉండేటువంటి స్పేస్. ఇప్పుడు కుండ ఉంది, దాంట్లో కూడా ఆకాశం ఉంది, స్పేస్, ఖాళీ జాగా. నిజానికి ఖాళీ జాగా అనేది ఆ పైనున్న ఆకాశంలో ఒక ముక్క ఇరిగిపోయి కుండలో వచ్చి పడిందా? లేకపోతే ఆ పైన ఉండేటువంటి ఆ మహాకాశం, నువ్వు పోయి కుండలో చేరిపో, ఆ బ్రహ్మదేవుడు చెప్పినట్టు, నీకు నిన్న ఆడ పడదోస్తానా దున్నపోతు కడుపులో, ఏనుగు కడుపులో అన్నట్లుగా ఏమైనా చేసిందా? లేదు. అయితే మనకెట్లా కనబడుతున్నది? ఆ మహాకాశమే ఈ కుండ పెంకు ఉంది కదండి, కుండ ఆకారం, దాంట్లో పడి ఇరక్కపోయినట్టు, ఎన్నించో వచ్చినట్టు కనబడుతుందా లేదా? వాస్తవానికి ఎట్లా ఉంది? మహాకాశమే. అది అతి సూక్ష్మం, దానికి రూపనామాలు లేవు కదా. ఎప్పుడైతే అది సూక్ష్మంగా ఉందో, కుండకు బయట, కుండకు లోపల, ఆ కుండ ఆకారం ఉందే పెంకులు, దాని లోపల అంతటా సూక్ష్మంగా వ్యాపించే ఉంది. కుండ పెంకులు ఆకాశం లేకపోతే చూడండి, ఆ కుండ ఆకారం ఉంది కదండి బుడ్డగా, దాంట్లో కూడా సన్నగా మనం మైక్రోస్కోప్లో చూస్తే అక్కడ కూడా స్పేస్ ఉందన్నమాట. అయితే సామాన్యంగా తెలియదు కాబట్టి లోపలే ఉందనుకుంటూ ఉంటాం. అసలు కుండ ఉండేది ఆకాశంలో. కాబట్టి ఆ కుండ పగిలిపోయింది అనుకోండి, పెంకు, అది ఆకారం. అప్పుడు కుండలో ఉన్న ముక్కగా ఉంది కదండి ఘటాకాశం, అది తిరిగి మళ్ళీ ఆకాశంలో కలిసిపోయింది అనుకుందాం. కుండ పగిలిపోతానే కుండలో ఉన్న ఆకాశం చేరిపోయింది అనుకుందాం. ఇట్లానే ఏమండి, నిజంగా కుండ ఉండేదే ఆకాశంలో, మహాకాశంలో. కాబట్టి కుండల్లో ఉండే ఘటాకాశం కూడా మహాకాశమే. అసలు కుండ అన్నది లేదు. ఎందుకు లేదు? కుండ ఆకారంలో కూడా ప్రతి చోట్లోనూ స్పేస్ ఉంది, అణువున మధ్యలో ఆ స్పేస్ ఉంది. అయినా మనం ఏమంటున్నాం? కుండ పైలిపోతానే కుండలో ఉన్న ఆకాశం అంతటా ఉన్న ఆకాశంలో కలిసిపోయింది అని. వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ కొంచెం తెలివి లేని వాళ్ళు లేదా మందాధికారులు అంటారండి, వాళ్ళ కోసంగా ఈ అనుభవాన్ని పెట్టేసి, నాయనా నువ్వు చచ్చిపోతే అలా పోతావు, ఇలా పోతావు అని చెప్తున్నారు. ఇలా ఉంటుంది, గుండెల్లో ఏమన్నా ఉంటుంది, ఆత్మ గుండెకాయలోనే ఉంటుంది, అది దీపంలాగా వెలుగుతూ ఉంటుంది జ్యోతి, అది చచ్చిపోతున్న శరీరం బుయ్యన మన సినిమాలో చూడలేదా నువ్వు, అలా పోతుంది అని ఆ మందాధికారుల కోసం చెప్పిందే కానీ అలా పోవడానికి లేదు. ఎట్టయితే కుండంతా ఆకాశమో అలాగే శరీరం అంతా ఆత్మయే. ఎట్లా అయితే నెక్లెస్ అంతా బంగారో అలాగే శరీరం అంతా ఆత్మయే, ప్రపంచమంతా ఆత్మయే. అణువున ఏంది ఆత్మ అంటే? చైతన్యమే.
ఇప్పుడు ఏదో ఇక్కడ టేబుల్ ఉందండి, టేబుల్ జ్ఞానంలో ఉంది, నాకు ఇది టేబుల్ అని జ్ఞానమే ఉంది. జ్ఞానంలో పూర్తిగా ఉందే, దానికి 2 కాళ్ళు మాత్రమే కనపడుతున్నాయా? బాగా నాకు అర్థమవుతుంది, టేబుల్ అంటే 4 కాళ్ళు ఉంటాయి, పైన చెక్క ఉంటుందని. మరి జ్ఞానంలో పూర్తిగా ఉంటుంది, అంత ఏది చూసినా కూడా జ్ఞానమే వ్యాపించి ఉంటుంది కదా. అలా కాకుండా కుండలో ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆకాశం ముక్కు వచ్చి పన్ను లేదు, కుండ పైలిపోతానే ఆకాశంలో పోయి కలిసింది లేదు. ఆకాశము అతి సూక్ష్మం, అఖండం, సర్వవ్యాపి, అసంగం, నిరంజనం, దేంతో సంబంధపడి లేదు. అలాగే ఈ ఆకాశం మట్టి కుండలోకి వచ్చేటప్పటికి అది మట్టిగా బంగారు చెంబులో దూరింది అనుకో ఆకాశం, అప్పుడు బంగారంగా కానీ ఏమైనా ఆటంకమా? ఏమీ లేదు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయనకు గొప్ప ఆత్మ, అదో పాపం అక్కడ బయట ఎవరో గుడిసెలో ఉన్నాడు ఒక ఆయన ముసలాయన, ఆయనలో ఒక ఆత్మ కాదు, తప్పు. ఒక గురువు గారు చెప్తే నాకు నవ్వు వచ్చింది ఒకప్పుడు. ఏనుగులో పెద్ద ఆత్మ, చీమలో చిన్న ఆత్మ, అది ఆత్మ కాదు ఏమండి, అది ఉపాధి, ఆకారం, శరీరం. ఇప్పుడు చిన్న చెంబు, చిన్న ముంత అన్నాం, చిన్న ముంతలో చిన్న ఆకాశం, పెద్ద ఇంటిలో ఇంకొంత పెద్ద ఆకాశం, బయట ఉండేది పెద్ద ఆకాశం. ఆకాశం అంటే స్పేస్, నీకు తేడా ఉందా? ఎక్కడ ఉండడానికే లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే ఏమండి, ఈ విషయానికి మళ్ళీ ఒకసారి వెళదాం వెనక్కి. పట్టణ దృష్టాంతం ఉంది కదండి, దాన్ని బాగా మనం అర్థం చేసుకుందాం తర్కబద్ధంగా. ఈ పట్టణంలో సంచరిస్తూ రాజు ఏం చేస్తాడు? సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు కదండి. అలాగే ఈ అనుభవించే ఆ రాజుగారిని జాగ్రత్త అవస్థలో అనుభవాలు అనుభవిస్తున్నాడు కదా. అక్కడ స్థూల శరీరంతో వాడిని ఏమన్నారయ్య అంటే, ఆ జీవుడికి ఒక పేరు పెట్టారు, విశ్వుడు అన్నారు. విశ్వుడు ఎవరు? అనుభవించేవాడిని. ఈ అవస్థలో నగరంలో ఉన్నటువంటి ఆకాశం అంటేది ఆత్మ. పట్టణాన్నంతా పరిపాలించేవాడేవాడు? విశ్వుడు అనేటువంటి రాజు, జీవుడు వాడు. మరి ఆత్మ ఎటువంటిదయ్యా? నగరం అంతా కూడా వ్యాపించి ఉండే ఆకాశలాగా. సపోజ్ ఆ ఆకాశం స్పేస్ లేకపోతే నగరం ఉండేది కాదు, నగరంలో రాజు ఉండేవాడు కాదు ఏమండి. అలాగే ఈ ఆత్మ సర్వము నగరమంతా వ్యాపించి ఉండకపోతే రాజు లేడు, రౌతు లేడు, ఎవడు లేడు, అసలు ఏమి లేదు. కాబట్టి ఈ నగరంలోని ఆకాశం వంటిది ఆత్మ. ఈ నగరంలో జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంలో అనుభవిస్తూ ఉన్నాడే జీవుడు అనబడేవాడు ఒకడు, వాడిని విశ్వుడు అన్నారు అర్థం కావడానికి. అట్లాగే ఈ నగరంలో సుఖదుఖాలను తాత్కాలికంగా మర్చిపోయి ఏమండి నేరుగా లోపలికి వచ్చేసి, బయటంతా ప్రజలంతా చూశాడు కదా, లోపలికి వచ్చేసి తన వాళ్ళు అనే వాళ్ళ చేత వాళ్ళకి కలిగిన సుఖదుఖాలు తాను అనుభవిస్తూ ఉంటాడే. తన వాళ్ళకు వచ్చిన సుఖాన్ని తనకు గాను అంటే తానే అన్నిటినీ అనుకుంటూ ఉంటాడు. వీడు ఇక్కడుండే ఈ జీవుడికి పేరు, స్వప్నావస్థలో ఉండేవాడికి తైజసుడు అని పేరు పెట్టారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి వీడు ఆ జాగ్రత్తావస్థలో కలిగిన అనుభవాలన్నీ ఉన్నాయి కదండి, ఆ వాటిల్ని ఆ స్థూల దేహ అభిమానమే లేదు వీడికి, తైజసుడికి. ఇప్పుడు కొత్త శరీరం వచ్చేసింది ఇక్కడ వీడికి, దాన్ని సూక్ష్మ శరీరం అంటాడు. ఆ సూక్ష్మ శరీరంతో కొత్త అనుభవాలను పొందుతున్నాడు ఇప్పుడు. అక్కడ జాగ్రత్త అవస్థలో విశువుడుగా ఉన్నాడు కదండి ఈ జీవుడు. వాడికి బ్రహ్మాండంగా ఏమీ లేక కాళ్ళతోనే లెఫ్ట్ రైట్ కొట్టుకొని టౌన్ అంతా తిరిగి వస్తే వీడేం చేస్తున్నాడు? తనే కదా అంతా సృష్టి చేసుకున్నాడు. కాబట్టి వీడు కారు వేసుకొని పోతాడనమాట, సొంత కారు. ఇక్కడ ఈ స్థాయిలో మనం ఆలోచిస్తే ఆత్మ ఎట్లా ఉన్నట్టుంటుందంటే, ఈ కోట లోపల అంటే ప్రాకారం లోపల ఆకాశం వంటిది ఆత్మ. అసలైన ఆత్మ ఎట్లాంటిది? పట్టణం అంతా నగరం అంతా ఉండేది ఆకాశం ఆత్మ. కోట లోపల మాత్రం ఉండేది ఆత్మ. ఇది ఆకాశం లాంటిది, కోట లోపల ఉండే ఆకాశం లాంటిది ఆత్మ. ఇక మూడవ చూద్దాం బాబు. ఈ రాజప్రసాదంలో బెడ్రూమ్లో పడుకున్నాడు కదా వీడు.
ఈ బయటికి పోయి కోట దాటి బయటికి పోయి ప్రజలతో ఉన్నప్పుడు అక్కడ సుఖ దుఃఖాలను అనుభవించాడు. దాని విషయం మర్చిపోయాడు. లోపలికి వచ్చాడు తన వాళ్ళతో బయట విషయాలను మర్చిపోయి ఈ తన పాటికే తాను గాఢ నిద్రావస్థలో ఏమీ కష్టం లేదు, సుఖం లేదు, ఆనందంగా నిద్రపోయాడు. ఏమీ తెలియలేదంటాడు వీడు ఈ జీవుణ్ణి ప్రాజ్ఞుడు అన్నారండి. నిద్రావస్థలో ఉండేవాడిని. ఈ అవస్థలో ఉండే ఈ ఆకాశాన్ని, ఈ ఆత్మని ఏమన్నారంటే బెడ్రూమ్లోని ఆకాశం వంటిది ఆత్మ. ఏమండి ఆత్మ నగరంలో, ఆ కోటలో, ఈ రాజప్రసాదంలో మూటిలోనూ ఉంటూ ఒక్కొక్క చోట ఈ జీవుడు అంటున్నామే రాజుగారు ఈ పొందుతూ ఉన్నాడే కొన్ని సుఖదుఖాలు, మారిపోతున్నాయే పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఈ నగరంలో, ప్రాకారంలో, ప్రాసాదంలో ఉన్న అఖండమైన ఆకాశానికి ఎట్లా సంబంధమే లేదో, కేవలం పిలిచాం మనం, దానికి ఆ పేరు పెట్టాం. నగరంలోని ఆకాశం, ప్రాకారంలోని ఆకాశం, బెడ్రూమ్లోని ఆకాశం అని. అలా లేదు కదా. అలాంటిదే ఆత్మ. రాజుగారు బయటికి పోయినప్పుడు, బయట చరించేటప్పుడు ఆత్మ చైతన్యం సర్వత్రా వ్యాపించి ప్రపంచాన్నంతా చూపించింది. కోటలోకి వచ్చినప్పుడు తానే అన్నీ సృష్టించుకొని సుఖ దుఃఖాలను అనుభవించింది. బెడ్రూమ్ లేకుండేటప్పటికీ తాను మాత్రమే ఆనందంలో ఉంటూ ఏమీ తెలియలేదంటూ ఉంది. ఈ మూడు స్థితులు అనుభవించే వాళ్ళు ఎవరు? రాజుగారు కదా. అయితే మూడు స్థితుల్లో రాజుగారు ఎట్లా ఉన్నాడంటే చూడండి, అక్కడేమో బయట ప్రపంచంలో రాజుగారే రే రాజుగారు వస్తున్నారా పక్కకు వెళ్ళండి అని ప్రజలంతా గోల పెడుతూ ఉంటారు. అక్కడి నుంచి కోట లోపల వచ్చాడనుకోండి తాను తన ప్రకారంలోకి, అప్పుడు వాళ్ళ చెల్లెలి గారి భర్త ఉన్నాడు అనుకుందాం అక్కడ, పెద్ద ఆఫీసర్గా, పెద్ద సైన్యాధిపతిగా. అతడేమంటాడు, మా బావగారు వచ్చారు అంటాడు. లేకపోతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనుకో, మా అన్న వస్తున్నాడు అంటాడు. చూశారండి, రాజుగారే బెడ్రూమ్లో పడుకున్నాడు అనుకో, ఇప్పుడు అక్కడ ఉండే అన్నా లేడు, కల్లో ఉండే అన్నా లేడు, బయట ఉండే రాజు లేడు. అందుకు 3 చోట్ల 3 పేర్లు పెట్టారు. బయట అంతా తిరుగుతాడు కాబట్టి వాడికి జాగ్రత్త అవస్థలో విశ్వడు అని పేరు పెట్టాడు. రెండవది తన కోటలోనే తన వాళ్ళతో తాను చెరిస్తాడు కాబట్టి వీడిని తైజసుడు అని పేరు పెట్టారు. 3వ స్థాయికి వచ్చాడు ప్రాజ్ఞుడు, ఏమీ తెలియలేదు కాబట్టి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు. ఏమండి, ఆ రాజు పొందే సుఖదుఖాలు ఆకాశానికి అంటుతాయండి. చూద్దాం ఇప్పుడు. రాజుగారు 3 అవస్థల్లో ఉన్నాడు కదా. ఆయన కష్టం అనుభవించవచ్చు, సుఖం అనుభవించవచ్చు, ఒక్కొక్క చోట పరిస్థితిని బట్టి. ఆయన పొందే సుఖదుఖాలు అక్కడ ఉండే ఆకాశానికి అంటుతాయా? అంటవు. అలాగే ఈ జీవుని యొక్క ఎవరోడు విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు 3 అవస్థల్లో 3 పేర్లు ఉన్నాయి. ఏ సంబంధం లేకుండానే నిర్వికారంగానే 3 అవస్థల్లో, ఆ అవస్థల్లో వ్యాపారాలను, ఆ అవస్థల్లో ఉన్న ఈ విశ్వ తైజస ప్రాజ్ఞులను ఊరికే సూచే సాక్షిగా ఉన్నదే అది ఆకాశంలాగా, అది ఆత్మ. ఏమండి, అనుభవిస్తూ 3 చోట్ల 3గా అనుభవిస్తూ ఉండే జీవుణ్ణి కేవలం చూచేదానిగా, తెలుసుకుంటూ సాక్షిగా చెప్పగలిగే స్థాయిలో ఉండేది ఆత్మ. ఈ మాటనే భగవద్గీత చెప్పిందండి 13వ అధ్యాయం 33లో. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా న ఉపలిప్యతే. అంతటా నిండి ఉన్న ఆకాశం సూక్ష్మం కావడం చేత దేని చేతను ఎలా అంటబడడం లేదో, అలాగే అన్ని దేహాల్లో ఉన్న ఆత్మ ఆ దేహాల యొక్క మనసుల యొక్క గుణాలు, దోషాలు వీటితో అంటపడడం లేదు, సంబంధపడడం లేదు. చూసారండి ఈ శ్లోకానికి తాత్పర్యం. ఇది భగవద్గీత చెప్తోందండి. భగవద్గీతలో మరి ఇట్లాంటి శ్లోకాలు కూడా ఉన్నాయి. అంటే ఎట్లా ఉంది? ఆత్మ నిరంజనం, అసంగం అని చెప్పబడుతోంది.
ఈ ఆకాశ దృష్టాంతంతో మనం చెప్పుకున్న ఈ ఆకాశాన్ని బాగా విచారణ చేయాలి మనం. ఏదో ఒకసారి వినేస్తే అయిపోతుంది అనుకోవడానికి లేదు. మాటి మాటికి మనం అర్థం చేసుకుంటేనే అది. అలాగే గీతలో 6వ అధ్యాయంలో 23వ శ్లోకం చూడండి. స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ చేతస. అనిర్వణ చేతస్కుడవై, విసుగు చెందని మనసు గలవాడవై. అదండి ఈ ఆత్మతత్వం అర్థం కావడానికి చేయవలసిన అభ్యాసం చేయనైన అర్జున. నిశ్చయేన యోక్తవ్య యోగ అనిర్విణ చేతస. విసుగు చెందనటువంటి చేతస్సుతో, జ్ఞానంతో, తెలివితో మనసు కలిగి ఈ ఆత్మతత్వానికి అర్థం కావడానికి అభ్యాసం చెయ్యి అని చెప్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? మన దగ్గరే ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని, మనముగానే ఉంటున్న ఆత్మ చైతన్యాన్ని, సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మ చైతన్యాన్ని ఎక్కడో చూడాలా. నీవు ఉండేదా కొండపై, ఓ స్వామి నేను ఉండేది నేలపై. ఇది మన కథ ఏమండి. కాబట్టి అలా కొండపైన కోనల్లో తిరిగితే, లేదా బురద నీళ్ళల్లో పోయి నదుల్లో మునిగితే మనకు వచ్చేది అలర్జీ, పట్టేది ముక్కుకు జలుబు తప్ప ఆత్మతత్వం ఏమీ బోధపడదు. కాబట్టి ఆత్మతత్వం ఇక్కడికి వస్తే మీరు ఒక ప్రశ్న వేయచ్చు. ఏమండి అంత ఆత్మతత్వమే అయితే నాకెందుకు పరిమితంగా, నాకు శక్తే లేదే, నేనే ఈశ్వరుణ్ణి అయితే? ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట అందరికీ. నేను ఆఫ్టర్ ఆల్ జీవుణ్ణి కదండి. అయ్యో రామా, ఇప్పుడు ఒక చిన్న విషయము ఇక్కడ మా ఇంట్లోనే, మీ ఇంట్లో అయినా చూడండి, ఇక్కడ 0 వాల్ట్స్ బల్బు ఉందండి. రాత్రిపూట వేసుకుంటారు, గుడ్డి వెలుతురుస్తుంది. పక్కనే 200 వాల్ట్స్ ఏదో బల్బు ఉందనుకుందాం, పెద్ద వెలుతురుస్తుంది. ఇప్పుడు 0 వాట్ బల్బు ఏడ్చిందనుకో, అయ్యో రామా నేను ఎంత కర్మ చేసుకున్నాను, ఇలా పుట్టాను, నా వెలుతురు కొంచెం కూడా, నాకు ఏ శక్తి లేదు, అవతల చూడు అని అంటే ఎంత తప్పు చూడండి. అది ఎవరి ధర్మం? ఆ బల్బు యొక్క ధర్మం, కరెంటుది కాదు. మనం ఏమనుకుంటుంటే ఆత్మ అంటే ఏదో చెయ్యాలనుకుంటే, అవును చేయడానికి అదే ఆధారం, నువ్వు ఉండడానికి, నువ్వు మాట్లాడడానికి. ఇప్పుడు ఎలా నీళ్లు ఉన్నాయండి, ఏ రంగు బాటల్లో పోస్తే ఆ రంగు కనపడతాయి. అది నీటి ధర్మం కాదు, ఆ బాటల యొక్క ధర్మం. ఇది అర్థం కావాలి. ఇప్పుడు ఆ కరెంటు ఉంటేనే ఆ లైట్ వెలుగుతుంది, ఈ లైట్ వెలుగుతుంది. రెండు పగలగొట్టి చూడు ఒక్కసారి. కరెంటు ధర్మమే. కరెంటు యొక్క ధర్మాన్ని నువ్వు తెచ్చి అధ్యాస చేసి బల్బులకు ఆపాదిస్తే ఎలా ఉంటుంది? ఇది బాగా అర్థం కావాలన్నమాట. నేనేంటి దేవుడేంటి, నేనేంటి దేవుడేంటి? దేవుడంటే ఏంటి? కొమ్ములు చేయనా? అది శరీరం అయ్యా. ఆయన బ్రహ్మ శరీరం పెట్టుకున్నాడు, ఆయన విష్ణు శరీరం పెట్టుకున్నాడు, ఇంకొకైనా మోడీ శరీరం పెట్టుకున్నాడు, ఇంకొకైనా చంద్రబాబు శరీరం పెట్టుకున్నాడు. అవి శరీర ధర్మాలు, అవి నశిస్తాయి. అలా కాదు కదా. ఆత్మ అంటే ముందు తెలియాలి, బ్రహ్మ అంటే తెలియాలి, సత్యచిత్తానందం అంటున్నది. అవయవాలు ఏముంటుంది ఇప్పుడే చెప్పుకున్నాం. సజాతీయ విజాతీయ స్వగత భేదం లేనిది అని. మీరు సజాతీయ భేదం చెప్తే ఎలాగా? విష్ణుదేవుడు, లక్ష్మీదేవి, శివుడు, పార్వతమ్మ, గణేశుడు, సుబ్రహ్మణ్యం, ఎట్లా అవుతుంది ఇదంతా? అవంతా సింబాలిజాన్ని ఎందుకు పెట్టారో అర్థం కావాలి. మందాధికారులు ధ్యానం కోసం ఏర్పాటు చేయబడినటువంటి. కాబట్టి ఇక యుక్తిపరంగా మనకు బాగానే అర్థమైంది అనుకుంటాం. కొంచెం ఎలాగైతే ఆకాశాన్ని 3 తొణుకలు కాలేదో నగర దృష్టాంతంతో మనం యుక్తితో ఒక ఎగ్జాంపుల్తో మనం అన్వయం చేసుకోగలుగుతున్నాం. బాగా అర్థం కావడానికి మళ్ళీ మళ్ళీ వినండి. ఆ తర్వాత అనుభవంలో ఎలా ఉన్నదో ఇది కూడా ముఖ్యమండి. మన అనుభవంలో ఎలా ఉన్నదో ఏంటి? ఎలా ఉండేది? అవస్థాత్రయములకు సాక్షిని నేను శరీర మనోబుద్ధులతో ఉండేటువంటి వాడిని కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం. నేను సత్యచిదానంద స్వరూపాన్ని, శివోహం, అహం శివ, అహం ఆత్మ. అంతేగాని మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంతో ఉండేటువంటి వాణి కాదు. నా శ్రోత్రం నా జిహ్వ ఈ ఇంద్రియాలతో ఉండేవాడిని కాదు. భూమిర్ నా తేజో నా వాయు, ఈ పంచభూతాల యొక్క సమ్మేళనం కాదు నేను అని శుభ్రంగా చెప్పడం జరిగింది.
కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్. చాలా ఎక్కువ వచ్చింటుంది 10 నిమిషాలు అయింది.